గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమీక్ష సమావేశం. మున్సిపల్ ఎలక్షన్లకు సన్నాహాలు చేయాలని కర్నూలు జిల్లా డోన్ మండలంలో ఎక్సైజ్ దాడులు. అధిక మోతాదులో మద్యం స్వాధీనం. నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5గురికి తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమం. ఇక డీటెయిల్స్లోకి వస్తే నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని విష్ణుప్రకాష్ బజాజ్ ఫ్యాక్టరీలో బీజేపీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణుప్రకాష్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లకు సన్నాహాలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నికల్లో వార్డుల వారీగా అభ్యర్థులను ఎంచుకొని ఎన్నికల్లో గెలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎంపీ గారు కూడా కుళ్ళ చెప్పిన అతను కూడా గంగారెడ్డి ఎవరైనా కానీ మనకు గ్రూపులు అనేది లేదు. మనం ఎవరు గెలిస్తే వారికి బీఫామ్లు ఇద్దాం. నేను ఇక్కడ మున్సిపల్ నేను వస్తా, నేను మొత్తం కష్టపడతా, నేను కూడా ఉంటా. అల్లాపూర్ శ్రీనివాస్ కూడా నేను రాత్రి మాట్లాడినా ఇన్ఛార్జిగా. గంగారెడ్డి గారు నేను కూడా ఉంటా, మనం కష్టపడదాం, జెండా ఎగిరేద్దామని చెప్తున్నారు. అందరు చెప్తున్నారు. కాకపోతే మనలో మనము ఐక్యత కావాలా, ఒకతట కలవాలా, ఒకతట ఉంటేనే మాట ముచ్చట పెరుగుతుంది, మనం ఏమో అనేది తెలుస్తుంది. దాని కొరకు స్పెషల్ మనం మీటింగ్ పెట్టాం. పార్టీకి అగెన్స్ట్ మీటింగ్ కాదు ఇది. వాళ్ళు పార్టీకి విరుద్ధం కాదు, మేడంకు విరుద్ధం కాదు, వాళ్ళకి విరుద్ధం కాదు. అయితే బాగా కనబడుతుంది. అసలైతే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ వాతావరణం బయసులో చాలా మంచిగా ఉంది. అసలు దానికి మనం ఎన్కరేజ్ చేసుకునేది బాధ్యత మన మీద ఉంది. అందరికీ ఛాలెంజ్గా మనం దీన్ని కూడా మనం చేస్తే తప్పనిసరిగా ఈసారి ఎన్నైతే ఎలక్షన్స్ అయినాయో దాని వాతావరణం బట్టి ఎన్నైతే ఓట్లు వచ్చినాయి మనకు ప్రతి వార్డు వైజ్ మన రికార్డు ఉంది. దానికి పట్టుకొని నేను కొన్ని సూచనలు ఇస్తాను. ఇప్పుడు నుంచి మీరు ప్రిపేర్ కానీ ఎప్పుడైతే మనం లడైగా తయారీ కరేతో లడై నేయాలి. మనం ఏం తయారీ అసలు యాక్చువల్గా ఏమవుతుంది, కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మనము మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. మరి ఎవరితో అవుతుందే పని, మరి ఎవరా, మరి ఓల్ నాయకుడా. అసలు అయితే భారతీయ జనతా పార్టీ అందరు నాయకులే ఉంటారు. మీరు దానికి ఏవి కూడా డౌట్ చేసే అవసరం లేదు. ఎవరైనా రమాదేవి గారు కూడా మనం తీసుకొని ఆమె కలుపుకొని మనం మాట్లాడుకొని కలుపుకొని తీసుకొని పోదాం. ఆమె వేరే కాదు, ఆమె కూడా పోటీ చేసింది, 45 ఓట్లు తీసుకున్నది, 2 సార్లు ఎలక్షన్ పోటీ చేసింది. ఆమె కూడా జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు వరకు. అయితే ఈ విషయాలు తీసుకొని గంగారెడ్డి గారు బాగా అనుభవం ఉంది, నారాయణ గారు వేరే పార్టీ నుంచి వచ్చి మనతో ఆయనతో బాగా అనుభవాలు ఉన్నాయి, కోమరెడ్డ గారితో కూడా అనుభవాలు ఉన్నాయి. ఈసారి మనకు ఇన్ని రోజులు మన తడ నాయకత్వం లోపం ఉంది. ఇప్పుడు నాయకత్వం డౌట్ లేదు, మీకు నాయకత్వం మంచిగా అయిపోయింది, మనకు టీం తయారైపోయింది. మనం కష్టపడితే తప్పనిసరిగా ఏ పార్టీ వచ్చినా, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, ఏ పార్టీ వచ్చినా మన మీద ఎక్కువ విశ్వాసం ఉంది మందికి. ఏమైనా బలా చేస్తే, ఏమైనా మంచిగా చేస్తే భారతీయ జనతా పార్టీ చేస్తుందని బయసులో అందరికీ నమ్మకం ఉంది. పార్టీ అన్న చెప్పినట్లు ఓటర్స్ కూడా రెడీ ఉన్నారు. మనకు డబ్బతాడ తీసుకుపోయి కన్వర్ట్ చేసి ఉన్నది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు అసలు రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఓలే వార్డులు ఫిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకు 2-3 తయారు కండి. ఓలర్లు బీసేస్తాడు, వాళ్ళని ఎస్సేస్తాడు, ఎస్టేస్తాడు. అయితే అక్కడ మనకి ఏం తక్కువ అంటే ఏది ఇబ్బంది కాదు. ఇక కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు భారీగా మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు. లోపలికి అంతే సార్. అవునా, పెట్రోల్ అయిపోయినా వస్తుంటే అవునా, పెట్రోల్ అయిపోయినా వస్తుంటే ఇక నిర్మల్ జిల్లా భైంసా బెల్ తారోడా మధ్యలో నాగదేవత గుడి వద్ద 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. नवीन सेंटर में पकड़ो रोको दो सेंटर में पकड़ो नवीन सेंटर में पकड़ो और थोड़ा साई और थोड़ा राइट और थोड़ा नवीन सेंटर में पकड़ो रोको दो सेंटर में पकड़ो नवीन सेंटर में पकड़ो ఇక కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు కార్పొరేట్ కళాశాలపై మండిపడ్డారు. నారాయణ శ్రీ చైతన్య స్కూల్, శ్రీ సుధా జూనియర్ కళాశాలలో ఆదివారం కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు దినములలో తరగతులు కొనసాగించడం చాలా దారుణమని, ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నీకు అంత పర్ఫెక్ట్ చెప్తుంటే ఏమున్నది కదా, అదే కదా సమస్య. ఎందుకు ఇన్ని ప్రైవేట్ కాలేజ్ వచ్చినా చెప్పు. మరి కానీ దానికి రీజన్స్ వాళ్ళు సరైతే చెప్పింటే అసలు ఏం చేస్తుంది. సిగ్గు సిగ్గు విద్యార్థులను మభ్యపెట్టి విద్యను బోధించడం అంటే సిగ్గు 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 విద్యార్థులకు ఆందోళన సిగ్గు సిగ్గు ఆదివారం కూడా విద్యార్థులకు సెలవు లేకుండా విద్యను బోధించడం అంటే సిగ్గు సిగ్గు చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య ఓనర్ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని వనీరా స్కూల్ని శ్రీ చైతన్య పేరు మార్చుకొని మరి ప్రతి ఆదివారం రెండో శనివారం కూడా మరి విద్యార్థులను కాదుకూడదు, మీరు ఇక్కడ స్కూల్కి రావాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చి మరి మానసికంగా వేధిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం కూడా సెలవు లేని ఈ యొక్క పాఠశాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీజ్ చేయాలని, మరి ఈ పాఠశాలకు ప్రధానంగా మరి శ్రీ చైతన్య గుర్తింపు ఉంటే మరి శ్రీ చైతన్యగా పేరు మార్చుకొని మరి స్కూల్ బస్సులకు కానీ బోర్డులు కానీ పాంప్లెట్ కానీ వివిధ రకాలుగా అన్నిటికి కూడా శ్రీ చైతన్య పేరు నడుపుతున్నారు. మరి రేపు పొద్దున ఈ యొక్క స్కూల్కి ఏమైనా ఆటంకం జరిగి ఈ యొక్క స్కూల్ గుర్తింపు రద్దు అయితే కనుక మరి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా వీళ్ళు విద్యార్థులను మభ్య పెట్టి మరి స్కూల్కి పిలిపిస్తూ మరి విద్యను బలవంతంగా ఒత్తిడి తెస్తూ బోధిస్తూ ఉన్నారు. ఈ యొక్క విద్యను బోధించడం వల్ల విద్యార్థులు ఆటలకి పాటలకి దూరమై పూర్తిగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమై మరి ఈ విధంగా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ యొక్క ఆత్మహత్యలకు వివిధ రకాలైనటువంటి హత్యలకు మరి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క విద్యాధికారులు మాత్రం ఇక్కడ నిమ్మకి నిరంతరం వేస్తున్నారు. మరి చాలామందికి కూడా ఇప్పుడు ఎంపీడీఓ కానీ ఎంఈఓ కానీ మరి వివిధ విద్యాశాఖ అధికారులకు ఫోన్ చేసినప్పటికీ ఎవరు కూడా స్పందించుకోకుండా మరి ఇష్టానుసారంగా వాళ్ళు ఫోన్లు ఎత్తకోకుండా మరి విద్యార్థులకి ఈ విధంగా జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకున్న పాపనలు పోలేదు. మరి ఎందుకంటే ప్రధానంగా ఈ స్కూల్కి నేను గతంలో ఆర్టీఐ ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినప్పటికీ మరి శ్రీ చైతన్య బోర్డు పెట్టినారు. మరి మీ యొక్క స్కూల్ డీటెయిల్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి మేము ఆర్టీఐ ఒక పబ్లిక్ పౌరునిగా నేను
ఆర్టీఐ ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ అడిగినప్పటికీ వాళ్ళు వనీర స్కూల్ మాత్రమే ఇచ్చినారు కానీ శ్రీ చైతన్య ఇవ్వలేదు. మరి ఈరోజు చూసుకోకపోతే మీరు ఎక్కడ చూసినా ఏ బోర్డు చూసినా కూడా మరి శ్రీ చైతన్య పేరు పెట్టుకున్నారు. మరి దీనిపైన కూడా ఈ యొక్క అధికారులు మామూలు మత్తులో మునిగి తెలుతారు తప్ప ఎవరు కూడా స్పందించడం లేదు. మరి ఈ విషయంపైన మేము చాలాసార్లు కూడా మేము ఉన్నత విద్యాధికారులు కూడా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం పాపం లేదు. అయితే ఇప్పటికైనా విద్యార్థుల మాన ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్కూల్ పైన తక్షణ చర్యలు తీసుకోవాలని భవిష్యత్ స్టూడెంట్ ఫెడరేషన్గా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు విజయభాస్కర్. ఇక చిత్తూరు జిల్లా నగరి మండలం రాజీవ్ నగర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. సాయిబాబా గుడి జాతీయ రహదారి వద్ద నగరి వైపు వెళుతున్న నీటి ట్యాంకర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దేశుడు ఆగరం దళితవాడకు చెందిన బాబు అతని భార్య గౌరీ ఆసుపత్రికి వెళ్లి తిరిగి తమ స్వగ్రామానికి స్కూటర్పై వెళుతూ ఉండగా ఎదురుగా వస్తున్న నీటి ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుని నగరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా బాబు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నగరి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన నగరి ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక జగిత్యాల జిల్లా మల్యాల మండలం పోతార గ్రామంలో డాక్టర్ గోలి అనిల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనిల్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, గ్రామ సర్పంచ్ రాచమల హరీష్, ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్, నాయకులు కోటేశ్వరరావు, గణేష్, సురేందర్ తదితర నాయకులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. फोटोस यूपीएस की तरफ
ఇక ఉప్పల్ శ్రీ పరకాల మఠం దివ్య సన్నిధిలో వికారినామ సంవత్సర శ్రవణ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ హోమం తిరుమంజనంతో పాటు శ్రీ సుదర్శన హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక ఆసిఫాబాద్లోని గిరిజన సంక్షేమ వసతి గృహంలో 3 విద్యార్థులు గర్భం దాల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గెస్ట్ హౌస్లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మహమ్మద్ సహారా బాను సమావేశం నిర్వహించారు. హాస్టల్ ప్రిన్సిపల్ సిబ్బందిపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు విద్యార్థులపై దాడులు అధికమయ్యాయని వాపోయారు. కఠినమైన చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినా వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆరోపించారు. ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ఘటనపై అధికారులు స్పందించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చాపిల సాయికృష్ణ ఎస్ఎఫ్ఐ కొమరంభీం జిల్లా కార్యదర్శి. కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి గర్భం దాల్చిన విషయం బయటకు వచ్చింది. దీనిపై విద్యార్థి సంఘంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది. కానీ అధికారులు మాత్రం కళాశాలది మేనేజ్మెంట్ ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా, అమ్మాయిది మాత్రమే తప్పున్నట్టుగా విద్యార్థి సంఘాలను అటు మీడియాని కూడా తిట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు విద్యార్థి సంఘాలని కానీ మీడియాని కానీ అలో చేయకుండా, అనుమతించకుండా రహస్య విచారణ ఈరోజు ఆర్సీఓ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు రహస్య విచారణ జరిపేసి ఆ విషయాలు మాత్రమే బయటికి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది బహిరంగ విచారణ జరగందే విషయం ఏంతన్న తేలని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయం పైన, గర్భం దాల్చిన విషయం పైన రహస్య విచారణ జరపాలా. అదేవిధంగా అమ్మాయిని కూడా తగిన న్యాయం చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఏదైతే ఈరోజు అధికారులు ఆర్సీఓ కావచ్చు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కావచ్చు, విద్యార్థి సంఘాలని, మీడియాల్ని, విద్యార్థులను ప్రోత్సహించి ఆ విద్యార్థుల చేత ఈరోజు మీడియా పైన కావచ్చు, విద్యార్థి సంఘాల మీద కావచ్చు అపనిందలు వేస్తూ ఇష్టం వచ్చినట్టు తిట్టిపిచ్చే విధంగా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థికి న్యాయం జరగాల.
ఈరోజు కొమరంభీం జిల్లాలో చూసుకున్నట్టయితే ఇది ఒకటే ఘటన కాకుండా అనేక గత కొంతకాలంగా సమత ఘటన కావచ్చు, లేదు మొన్న తిరువని మండలంలో తప్పిపోయిన అమ్మాయి ఘటన కావచ్చు, ఈ రోజు ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక అమ్మాయి గర్భం దాల్చడం కావచ్చు, అవన్నీ చూసుకున్నట్టయితే ఈరోజు సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే రాబోయే రోజులలో ఇటువంటి ఇది ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో లేదా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే ఈ సమస్య అనేది పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం పైపైన పరిశీలనలు కాకుండా అందరినీ మీడియాని కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు ఇన్వాల్వ్ చేసి బహిరంగంగా విచారణ జరిపి తప్పెవరిది అనేది నిర్ధారించి, ఏదైతే విద్యార్థి సంఘాలుగా మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ది, అదేవిధంగా ఆర్సీఓది, జిఎన్ఎంది, ఆ అమ్మాయికి అభాస్యం చేసిన హాస్పిటల్ది, ఈ నలుగురిపైన కేసు పెట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాబోయే రోజులలో ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. సమాధానం మీడియాకు, విద్యార్థి సంఘాలకు మీడియాకు, విద్యార్థి సంఘాల సమాధానము ఆర్సో గారు బయటికి వెంటనే ఆర్సో గారు బయటికి వెంటనే. ఇక జనగామ జిల్లా దేవురుప్పల మండలం గొల్లపల్లి గ్రామం ప్రధాన జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. బట్ట కొండయ్య అనే రైతు తన పశువులను ఇంటికి తీసుకుని వెళ్తూ ఉండగా సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న కారు అతివేగంగా పశువులను ఢీకొట్టింది. దీంతో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు ఆ ఆవు విలువ 70,000 రూపాయలు ఉంటుందని, ఆవు మృతితో ఆ రైతుకు తీరని లోటు వాటిల్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్రెకి ఎడతారా ఎవరన్నా? మీకు అది అన్యాయం ఏం జరగదు, మీ సొమ్ము వల్ల మీకు దాన్ని న్యాయం జరుగుతుంది. లేరు ఆయన లేరు. షిఫ్ట్ కార్ సార్ అది ఏం కాదు, బర్రెకి పక్క షిఫ్ట్ కార్ అది వైట్ కార్. क्योंकि तुम ही हो अब तुम చదువుంటాను ఆయనకు అక్కడ ఉన్నాడు, దగ్గర పట్ల ఉంటాను అయిపోవు కానీ ఇక నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఠశాల పూర్వ విద్యార్థులు బాలాజీ నాయక్, విద్యా సంస్థల చైర్మన్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న సంకల్పం అంటే మొదటి అడుగు ఎప్పుడైనా చిన్నగానే ఉంటుంది. ఇంతమంది గ్యాదర్ కావడం అనేది నిజంగా గ్రేట్ గ్రేట్ గ్రేట్. మనం నిర్వాహకులకు అభినందిద్దాం, మన అనుభవాలను మన పిల్లలకు నేర్పుదాం, సంతోషంగా ఉందాం. మనం బీపీలు షుగర్లు తెచ్చుకోకుండా ఉంటే అదే మనకు ఏమంటారో ఆనందాన్ని మించిన ఆరోగ్యం. అందరూ హ్యాపీగా ఉండండి, మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి. నేను ప్రెసెంట్గా గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఈ స్కూల్లో చదివి ఒక టీచర్గా చేస్తున్నానంటే మన ఈ స్కూల్ పుణ్యమే. ఎందుకంటే మన బేసిక్ మొత్తం కూడా మన ప్రైమరీలోనే జరుగుతుంది. మనం గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టారు, కాలేజీకి వెళ్తాం, కానీ కాలేజీ వాళ్ళు ఎవరు మనకు గుర్తుండరు. మనకు ప్రైమరీ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో చెప్పినటువంటి మన గురువులు ప్రభాకర్ సార్ కానీ, పాండేమల్ సార్ కానీ, అరవింద్ సార్ కానీ చాలా అసలు నాకు మ్యాథ్స్ నేర్పినటువంటి జగన్నాథ్ సార్ నాకు చాలా బాగా
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమీక్ష సమావేశం. మున్సిపల్ ఎలక్షన్లకు సలహాలు చేయాలి. కర్నూలు జిల్లా డోన్ మండలంలో ఎక్సైజ్ దాడులు. అధిక మోతాదులో మద్యం స్వాధీనం. నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 5 తీవ్ర గాయాలు, 3 పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.